జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మొత్తానికైతే ఈ డొనాల్డ్ ట్రంప్కు మాత్రం తెక్క కుదిరిపోయింది. సరే, ఈ న్యూస్ చూడండి ఒకసారి, సూపర్గా ఉంటుంది. ఓకేనా? మొన్నటి వరకు మన దేశానికి మిత్రదేశంగా ఉంటూ వచ్చినటువంటి అమెరికా ఇప్పుడు శత్రుదేశంగా ప్రవర్తిస్తుంది. మన దేశం మీద ఏకంగా 50% పన్నులు విధించింది. పైగా మన శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్కు అండగా నిలబడుతుంది. పాకిస్తాన్ పైన విధించేటువంటి 29% పన్నులపైన 10% పన్నులు తగ్గించేసింది. అంటే భారత్ను అమెరికా రెచ్చగొడుతుందన్నమాట. అందుకు కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి ప్రపంచం మొత్తాన్ని కూడా తలకిందలు చేస్తాడు. మిత్ర దేశాలను సైతం శత్రు దేశాలుగా మార్చుకుంటా దిక్కుమాలినటువంటి రాజకీయాలన్నీ కూడా నడుపుతున్నాడు. సరే, ఈ డొనాల్డ్ ట్రంప్ కీలక సూత్రం ఏందయ్యా అంటే, మీకు మేము రూపాయి ఇస్తే మీరు మాకు 10 రూపాయలు ఇవ్వాలా అంటాడు. కాదు, ఇక్కడ ఉండేది ఏమన్నా బానిసలా అంటారా? లేకపోతే వీళ్ళ నాయనగారిది ఏదన్నా వీళ్ళ తాతగారిది ఏమన్నా సంపాదించి పెట్టింది ఏమన్నా ఉండదా? ఇక్కడ ఏమంటారా? ఒక కరుడు కట్టినటువంటి బిజినెస్ మ్యాన్ లాగా ఈ అమెరికా అధ్యక్షుడితే ప్రవర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ డొనాల్డ్ ట్రంప్ మంచి చెడు విచక్షణను కోల్పోయినాడు. పూర్తిగా అన్ని దేశాలను అమెరికాకైతే దూరం చేసుకుంటున్నాడు. అసలు ఎవరితో ఎలా ప్రవర్తించాలో కూడా ఈ డొనాల్డ్ ట్రంప్కు తెలియకపోవడం నిజంగా ఆశ్చర్యంగా విడ్డూరంగా ఉండాలి. సరే, ఈ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి అమెరికా రక్షణ రంగ ఎగుమతులను రెట్టింపు చేయాలనుకున్నాడనమాట. అందుకే ప్రతి దేశం కూడా తమ దగ్గర నుంచి ఈ ఆయుధాలను, అదేవిధంగా ఆయుధ వ్యవస్థలను, యుద్ధ ట్యాంకర్లను, మరీ ముఖ్యంగా యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని చెప్పేసి ఆదేశించాడు. ఈ క్రమంలోనే మన భారతదేశానికి F-35 యుద్ధ విమానాలను ఆఫర్ చేశాడు. సరే, భారత్కు వీలైనంత త్వరగా ఈ F-35 యుద్ధ విమానాలను అందజేస్తామని చెప్పేసి నమ్మవలికినాడు. అందుకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి టీమును కూడా ఏర్పాటు చేశాడు. ఇంతవరకు బాగానే ఉన్నది. సరే, డొనాల్డ్ ట్రంపే నేరుగా ఆఫర్ చేయడంతో ఈ F-35 యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని చెప్పేసి మన భారత ప్రభుత్వం కూడా భావించింది. ఈ క్రమంలోనే మన భారత ప్రభుత్వం అమెరికా దగ్గర నుంచి 60 ఈ F-35 యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని చెప్పేసి నిర్ణయించుకునింది. ఈ ఒప్పంద విలువ ఎంతో తెలిసిన అక్షరాల 90,000 కోట్ల రూపాయలు. సరే, భారత ప్రభుత్వం ఇక చర్చలను కూడా ప్రారంభించింది. ఈ సమయంలోనే మనం అమెరికా దగ్గర నుంచి ఏవైతే ఈ F-35 యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని చెప్పి అనుకున్నామో, ఆ F-35 యుద్ధ విమానం సాంకేతిక లోపంతో 2 నెలల ముందు కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో దిగిందనమాట. ఈ విషయం మీరు కూడా చూసే ఉంటారు. ఇక ఆ F-35 యుద్ధ విమానాన్ని ఎంతమంది ఇంజనీర్లు వచ్చి ఎన్నిసార్లు రిపేర్ చేసినా కూడా అది కదల్లా, గుడ్డెద్దు మాదిరి ఆయన నిలబడిపోయింది. ఇక ఆ యుద్ధ విమానానికి సంబంధించినటువంటి అన్ని పార్ట్లు కూడా మార్చి కొత్త వేసిన తర్వాత కానీ ఆ యుద్ధ విమానం పైకి ఎక్కడలేకపోయింది. దాదాపుగా నెల రోజుల పాటు మన కొచ్చి విమానాశ్రయంలోనే అది నిలబడిపోయింది. అది చూసినటువంటి స్పెయిను, స్విట్జర్లాండు, థాయిలాండు, భారత్ వంటి దేశాలు అమెరికాతో కుదుర్చుకోవాలి అనుకున్నటువంటి ఈ F-35 యుద్ధ విమానాల ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకున్నాయి. వాటి స్థానంలో వేరే యుద్ధ విమానాలు కొనుగోలు చేయడానికి మొగ్గు చూపినాయన్నమాట. దీని మూలంగా ఈ అమెరికాకు 2 లక్షల కోట్ల రూపాయల నష్టం అయితే జరిగింది. అయినప్పటికీ అమెరికా దగ్గర నుంచి మరో 7 దేశాలు ఈ F-35 యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి ముందుకొచ్చాయి. చూడండి, కొంచెం జాగ్రత్తగా గమనించండి. అయితే ఇప్పుడు ఇదే F-35 యుద్ధ విమానం మళ్ళీ మరొకసారి మొరాయించింది అనమాట. మళ్ళా మొండికేసింది, ఏది గుడ్డెద్దులాగా. బ్రిటన్కు చెందినటువంటి ఈ F-35 యుద్ధ విమానం గాలిలో ఎగిరే సమయంలో సాంకేతిక లోపం వచ్చి జపాన్ విమానాశ్రయంలో అర్ధాంతరంగా దిగిపోయిందన్నమాట. ఎమర్జెన్సీ ల్యాండింగ్. జపాన్లోని కగోషిమా విమానాశ్రయంలో బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్కి చెందినటువంటి ఈ F-35 యుద్ధ విమానం గాల్లో ఉండగా యాంత్రిక లోపం తలెత్తిందంట. దీంతో పైలట్ ఏం చేశాడు, అలర్ట్ అయిపోయి విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశాడు. ఉదయం 11:30 గంటల సమయంలో జరిగినటువంటి ఈ ఘటన కారణంగా అధికారులంతా కూడా సుమారు ఒక 20 నిమిషాల పాటు ఒక రన్వేనే మూసేయాల్సి వచ్చింది. ఫలితంగా ఏంటంటే కొన్ని వాణిజ్య విమాన సర్వీసులు కూడా ఆలస్యంగా నడిచాయంట అక్కడ. అంటే అమెరికా తయారు చేస్తున్నటువంటి ఈ F-35 యుద్ధ విమానాల పనితీరుపైన ప్రపంచ దేశాలకన్నిటికీ కూడా అనుమానాలు తలెత్తున్నాయి. ఇక ఈ F-35 యుద్ధ విమానాలు ఏ మాత్రం శ్రేయస్కరం కాదని చెప్పేసి భావించినటువంటి ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈ అమెరికాతో కుదుర్చుకుంటున్నటువంటి ఈ ఒప్పందాల నుంచి వైదొలిగిపోయి అవి వేరే మార్గాలను ఎత్తుకుంటాయన్నమాట. దీని మూలంగా
ఇప్పుడు అమెరికాకు దాదాపుగా 5 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లే అవకాశం అయితే ఉన్నదంట. మొత్తానికి తలతిక్క మహారాజు 24వ పులికేసైనటువంటి డొనాల్డ్ ట్రంప్కు తెక్క కుదిరిపోయింది. అది విషయం. ఏంది తమాషా. ఇప్పుడు అసలు టెక్నాలజీ ఎట్ట నడుస్తుంది, జనాలు ఎట్ట అప్డేట్ అవుతారు, ఈ కాలంలో కూడా ఏదో ఒకరు బానిసల్లాగా ఉండాలా, వాళ్ళని ఏదో మనం తొక్కిపట్టాలనుకుంటే ఏడ జరుగుతుంది, అదంతా కూడా జరుగుతుంది, సాధ్యమేనా అదంతా, అది విషయం అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.